ఏంటండి పెట్రోల్ వాసన వస్తుంది? పెట్రోల్ అమ్మే ధరకు ఆ లీటర్ పెట్రోల్ నాకు ఇచ్చుంటే నేనే మొత్తం చెప్పేవాడిని కదా. ఏం మీ దగ్గర బైకులు కార్లు లేవా? మీకేం తెలియాలి? అడిగింది అన్నీ చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అబద్ధం చెప్పావా రంబు? మా ఇద్దరితో అబద్ధం చెప్పావా? డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ అన్న వ్యాధి ఉందని అబద్ధం చెప్పి అంత పెద్ద టీవీ షోలో మమ్మల్ని బొమ్మలా కూర్చోబెట్టి నమ్మేలా కథలు చెప్పి మోసం చేసి నీ మీద జెన్యున్ గా ఉన్న లవ్ ని ఎంతవరకు వాడుకోగలవో వాడుకున్నావు కదా. ఎమోషనల్ మ్యానిపులేషన్, పచ్చిగా చెప్పాలంటే నమ్మక ద్రోహం. ఒకరి మనసుని మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని వాళ్ళని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం. నాతో ఎందుకు ఆడుకున్నావు రాంబో? అడుగుతున్నావా? సమాధానం చెప్పు. అయినా అసలు నీకున్న వ్యాధి ఏంటి? చెప్పు, వ్యాధి ఏంటి? నాకు అలాంటి రోగం ఏమీ లేదు, కానీ చిన్నప్పుడు ఇంకో రోగం ఉండేది. దాని పేరు దురదృష్టం. అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేగా? మొత్తం అబద్ధం. అబద్ధం అబద్ధం అబద్ధం. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధం. నువ్వు ఒక ఫ్రాడు. నువ్వు మంచోడవని నమ్మినందుకు మమ్మల్ని ఇద్దరిని మోసం చేశావు. ఫ్రాడు. నిజమా అబద్ధం అనేది ముఖ్యం కాదండి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? మేము నమ్ముతున్నావా నమ్మలేదా అది ముఖ్యం కాదు. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అది చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది నిజం అనుకోండి, అది మీరు నమ్మకపోతే అబద్ధం అయిపోతుంది. ఒకవేళ అబద్ధాన్ని మీరు నమ్మారనుకోండి, అది నిజంగా మారుతుంది. అప్పుడు నిజమా అబద్ధం అనేది ముఖ్యం కాదండి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? అనవసరంగా మాట్లాడుకు రాంబో. తెలిసే నువ్వు మా ఇద్దరిని లవ్ చేసావు. ఉదయం నన్ను చూసావు, రాత్రి ఖతీజాను చూసావు. ఉదయం నన్ను లవ్ చేసావు, రాత్రి తనని లవ్ చేసావు. ఇదే కదరా నువ్వు చేసింది. ఇద్దరు అని తెలిసే ఒకేసారి లవ్ చేసావు, కరెక్టా? నేను చేయలేదండి, నేను చేయలేదు. ఏంటి? మీరిద్దరు నన్ను లవ్ చేశారు, నేను అడ్డు చెప్పలేదు, అంతే. తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరు వదలలేదు, నేను ఉండిపోయాను. నా లైఫ్లో నాకు దొరకని ఆనందం మీ లవ్ వల్ల నాకు దొరికింది. దాన్ని అడ్డుకోవడానికి నాకు మనసు ఒప్పలేదు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఉండే సాధారణ మనిషినిగా నేను 30 ఏళ్లుగా నోచుకొని వర్షం నా మీద కురిసింది. దొరకని తల్లి ప్రేమ మీ దగ్గర దొరికింది. తప్పు చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా పోనీలని ఊరుకుండిపోయానండి. తప్పేనండి, కానీ 10 రోజులకు పైగా మనసు ఒప్పలేదే. ఎందుకంటే నా మీద మీకున్న లవ్ లాంటిది కాబట్టి. నిజం చెప్పాలి, కానీ బాధ పెట్టకుండా చెప్పాలి. దానికోసం ఏర్పాటు చేసిన బూటకమే ఆ టీవీ షో. ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు. నాకు మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు లోపల 2 గుండెలు కొట్టుకున్నట్టుగా ఉందండి. ఒకే కొలతలో, ఒకే చప్పుడుతో, ఒకే విధంగా నా హార్ట్ని 2 ముక్కలు చేసి మీ ఇద్దరికి సింహాసనంగా వేసి ఒకే విధంగా కూర్చోబెట్టానండి. ఐ లవ్ యూ టూ అండి. రే అది మాత్రం చెప్పకురా. రే కొట్టేస్తాను, కోపం తెప్పించుకో. నన్ను కొట్టండి, కొట్టినా సరే ఐ లవ్ యూ టూ అండి. నేను మీకు నచ్చకపోయినా ఐ లవ్ యూ టూ అండి. పూర్తిగా, నిజంగా, మనసారా, లోతుగా, ఎవరు తాకలేనంతగా, ఎవరు వెళ్ళలేనంతగా ఐ లవ్ యూ టూ అండి. ఏ లవ్ అంటే ఒకటేనా? 2 ఉండవా? 2 ఉండకూడదా చెప్పండి? ఇద్దరు ఒకేసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు 2 లవ్లు ఉంటాయా ఉండొచ్చా అన్న ఆలోచన నాకు రాలేదండి. ఎందుకంటే నా లైఫ్ లో ఒక్కసారిగా వచ్చిన ఫస్ట్ లవ్ అండి మీరిద్దరు. నాకు లవ్ అంటే అది మీరిద్దరేనండి. ఎందుకంటే నాకు భూమి ఇష్టం, ఆకాశం ఇష్టం, ఈ కన్ను ఇష్టం, కాఫీ ఇష్టం, టీ ఇష్టం, ఉప్పు ఇష్టం, చక్కెర ఇష్టం, ఇడ్లీ అన్న ఇష్టం, దోశ అన్న ఇష్టం, రజనీ అంటే ఇష్టం, కమల్ అంటే ఇష్టం, మోహన్ లాల్ అంటే ఇష్టం, మమ్ముటి అంటే ఇష్టం. నాకు రేపు 2 పిల్లలు పుడితే ఆ 2 పిల్లల్ని ఎలా సమానంగా లవ్ చేస్తానో అదే విధంగా నువ్వు ఇష్టం. ఐ లవ్ యూ టూ నే. లవ్ యూ టూ. నీకు ఇడ్లీ దోశ నచ్చడం, అంగుట్టి మోహన్ లాల్ నచ్చడం, 2 అమ్మాయిలు నచ్చడం ఒకటారా? రే, నీకు దీనికి దానికి తేడా తెలియట్లేదరా? నిజంగా తెలియట్లేదా? అక్కడే అర్థమైపోయింది. ఈ ఇల్లు వదిలి బయటికి పో. రాంబో, ఏంటబ్బా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తవా? అమ్మ పరిస్థితి ఏం బాలేదంట, ఈ రోజు రేపు అన్నట్టుందంట. భయంగా ఉంది, రాబ్బా ఊరికి పోదాం. సారీ, తెలియక జరిగిపోయింది.
ఇప్పటిక అంతే, అంతా అయిపోయింది. నన్ను ఇంటి నుంచి పొమ్మన్నారు. అప్పుడు ఇలాగేగా జరుగుతుంది. నేను ఇప్పుడు వచ్చి మా అమ్మని చూస్తే అది మైనస్ పోతుంది. మా అమ్మని చూడకపోతేనే ప్లస్, ప్రాణాలతో ఎక్కడో చోట ఉంటుంది. ఇక అంతే, మళ్ళీ మునుపట్లా మారిపోతుంది. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. మునుపట్లా మారిపోతుంది. సారీ అండి, మీరు లవ్ చేయడం వల్లే వాళ్ళమ్మ బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళమ్మకి ఏదైనా అవుతుందని వాడు గట్టిగా నమ్ముతున్నాడు. ఈ ఒక్కసారికి మీరిద్దరూ కలిసి వాడి మనసులో ఉన్న భయాన్ని పోగొడితే చాలు. దేవత అంటే ఒక్కరే రావాలా చెప్పండి, ఏం ఇద్దరు రాకూడదా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి మీ బ్రేకప్ని కాస్త సైడ్ కుంచి వాడిని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయండి. ఆ తర్వాత మీ బ్రేకప్ని మీరు కంటిన్యూ చేసుకోండి. నాలుగు కొట్లు ఎక్కి దిగితే చౌకబార్ దొరుకుతుంది. ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందట. ఏది చిరపుంజికి పోనివ్వు చూద్దాం. ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందేమో. ఏదేదో నమ్మడం, ఏదేదో మాట్లాడటం. అయ్యో వద్దండి. ఏమండి, చిన్నప్పటి నుంచి మా అమ్మతో ఉన్నా నాకు తెలియదా అండి? ఏమండి, తప్పకుండా మా అమ్మకి ఏదైనా అవుతుందండి. మా అమ్మకి ఏదైనా అయితే మీ ఇద్దరు ఊరికి వదిలిపెట్టినాం. ఏమండి, మీరు నన్ను వద్దన్నారు కదా, మీ పాటికి వెళ్ళండి. నా పాటలు నేను పడతాను. దయచేసి వెళ్ళిపోండి. మీకు చేతులు దండం పెడతాను, వద్దండి. ఏమండి ప్లీజ్ అండి, వద్దండి, వద్దండి. మీకు దండం పెడతాను, ప్లీజ్ అండి, వద్దండి. అయ్యో వద్దండి, చెప్పేది వినండి. అయ్యో వద్దండి. ఏమండి, మీ అమ్మ, ఆవిడకేం కాదు. అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. వెళ్ళు. జరగకూడదు జరిగితే మా అమ్మ. మా అమ్మా, 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 అమ్మా నన్ను చూడమ్మా. అమ్మా నన్ను చూడమ్మా. మా 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 కళ్ళు తెరవమ్మా. వీడెప్పుడు వచ్చినా ఇంతేనయ్యా. ఏమండి, నేను చెప్పాను కదండి మా అమ్మకి దగ్గరగా నేను ఉండకూడదని చెప్పాను కదండి. ఏమండి, మీకు తెలుసా నాకు తెలుసా అండి? నేను మా అమ్మ పక్కన ఉండకూడదండి, ఉంటే మైనస్ అండి. నేను అందుకే చెప్పాను కదండి, మా అమ్మ చనిపోయిందండి. మా అమ్మా, నేను నిన్ను చంపేశానమ్మా. నేను నిన్ను చూడడానికి వచ్చుండకూడదమ్మా. అనుకోని అమ్మా. బిడ్డను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందయ్యా. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అమ్మా, నీకేం కాదమ్మా. ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవయ్యా. సరే. అన్నా ఓ టీ ఇవ్వన్నా. టీయా? ఉప్పేసి ఇవ్వండి, అస్సలు రోషం రావడం లేదు. ఇదిగో ఉపయోగిస్తున్నాను, వేయమంటావా? వేయండి, వేయండి అన్నా. అన్న మీరు చెప్పి ఇవ్వండి. చెప్పా? ఎందుకు ఇవ్వండి. ఎందుకు బాబు? దీన్ని పట్టుకోండి. అమ్మను వదిలేసిపోతావా అని అడగండి. అమ్మను వదిలేసి పోకూడదు. కొట్టండి. నిన్ను నేను కొట్టడం ఏమిటి బాబు? కొట్టండి అన్నా. ఊరుకో బాబు. అన్నా కొట్టండి అన్నా. రే నీ అయ్యా కొట్రా. ఏమిటి వీరయ్యా, ఏమైంది? మీరాగండి, కొట్టండి గట్టిగా కొట్టండి.
సరే మేము ఇంక బయలుదేరుతాం. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఒక నిమిషం, నేను అమ్మకి చెప్పేసి వస్తాను. మిన్మిని ఇది పట్టుకో. సరే, అమ్మతో మాట్లాడాలంట. కూర్చోమ్మా. మీరు ఫ్రూట్ బయటికి వెళ్ళి వాయించుకోండి. తను ర్యాంబోతో వచ్చిన అమ్మాయి, పేరు కణ్మణి. నువ్వే నా బిడ్డను లవ్ చేస్తున్నావా? వాడిని పెళ్లి చేసుకోవాలి, సరేనా? నా మీద ఒట్టు. వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. నా మీద ఒట్టేశావు, సరేనా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు కణ్మణి? అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నా. రా, మనం బయలుదేరదాం. ఇవ్వు, రా. రే నువ్వు కూడా వెళ్ళరా. వెళ్తున్నా. వెళుతున్నావని చెప్పి వెళ్తా. నువ్వు ర్యాంబోతో వచ్చిన పిల్లవా? అవును, తనే. నువ్వు నా బిడ్డను లవ్ చేస్తున్నావు కదా, వాణ్ణి పెళ్లి చేసుకోవాలి, సరేనా? నా మీద ఒకటే, వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి. మరి చూసుకుంటావు కదా? పో పో. నువ్వు ర్యాంబోతో వచ్చినోడివే కదా, నా బిడ్డని. అమ్మా, నేను ర్యాంబోతో పని చేస్తానమ్మా. అలాగా? అవునమ్మా. ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు చూసారు కదమ్మా, చాలా నేను సంతోషం. చూసుకుంటాను. అమ్మని నువ్వు చూసుకోమ్మా. వెళ్ళు. వస్తానమ్మా. నేను ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా, మీరు లోపలికి వెళ్ళి వాయించుకోండి. నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మగారు ఆశపడుతున్నారు. నీ కోసం కాకపోయినా మీ అమ్మగారి కోసం. ఎందుకంటే మేము సారీ, ఇప్పటి నుంచి నేను నీ జీవితంలో లేను. మేమనే చెప్పొచ్చు. అంతా అయిపోయింది ర్యాంబో. మేబీ నీకు మాకన్నా ఓ అందమైన అమ్మాయి దొరకచ్చు. మేబీ నీకు వెంటనే పెళ్లి కూడా అవ్వచ్చు. మేబీ. రా భార్గవ్. అన్నిటికీ థ్యాంక్స్. వస్తాం. మేము వెళ్తున్నాం. ఒక నిమిషం ఉండండి. మీరు వెళ్ళిపోవడం చూసి నేను భరించలేను. అందువల్ల ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా కాల్ చేయండి. ఏదో ఇలా జరిగిందని మనమంతా ఎనిమిలం కాం. మీరు నా జీవితంలోకి వచ్చే ముఖ్యమైన విషయాన్ని అర్థమయ్యేలా చేశారు. మనమందరం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉండిపోయాం. నేను అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అవుతాను. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలి. ఐమ్ గానా మిస్ యూ. నాకెంత వయసు ఉంటుందో నువ్వే చెప్పు. 80-85. అయ్యో, నువ్వు చెప్పే జవాబులోనే మా వంశం యొక్క భవిష్యత్తు ఉందమ్మా. అవునమ్మా, ఆలోచించి చెప్పమ్మా. నువ్వు మా ఇంటికి వచ్చి దీపం వెలిగిస్తేనే మా జీవితాల్లోకి వెలుగొస్తుందమ్మా. మా వంశం భవిష్యత్తు మీ చేతిలోనే ఉందమ్మా. ఒప్పుకోమ్మా. చెప్పమ్మా. మీ కుటుంబం, దాని హిస్టరీ, వీళ్ళ పరిస్థితి, మీ అమ్మ నాతో ఇచ్చిన ఒట్టు, ఇవన్నీ నేను క్షమించమంటున్నాయి. మేబీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పైనా కూడా నేను నిన్ను లవ్ చేసింది చాలా ట్రూ, సిన్సియర్గానే. సో నీ కుటుంబం కోసం, కొంచెం నా కోసం, కొంచెం నీ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఓయ్, ఎంత పెద్ద విషయం చెప్పాను. ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. ఏంటి?
లోన ఏర్లు పారుతున్నాయండి.